హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇండియాస్ బెస్ట్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ పెట్రోల్ ఇంజన్ కార్ మారుతి సెలీరియో. యాక్చువల్గా దీని ఫస్ట్ జనరేషన్ 2008లో లాంచ్ అయింది. ఈ 2021లో దీని యొక్క థర్డ్ జనరేషన్ అయితే రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అయితే దీంట్లో టోటల్గా ఎన్ని వేరియంట్స్ వస్తాయి, వేరియంట్ వైజ్గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, కొత్తగా దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి ఫీచర్స్ ఏంటి, డైమెన్షన్స్లో ఏమేమి చేంజెస్ చేశారనేది ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రజెంట్గా మనం చూస్తున్నది సెకండ్ టాప్ వేరియంట్ ZXi వేరియంట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ZXi వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ మనకు కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారనేది డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మారుతి సుజుకి ఎంట్రీ లెవెల్ హ్యాచ్ బ్యాక్ ఆల్టో కాకుండా కొంచెం బడ్జెట్ పెంచుకొని స్పేసెస్గా ఉండే సరిపడా గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి బెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేసే కారు కావాలనుకుంటే మారుతి సెలీరియో వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. రీసెంట్గా లాంచ్ అయిన ఈ థర్డ్ జనరేషన్ సెలీరియో 4 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. LXi, VXi, ZXi, ZXi ప్లస్. LXiలో తప్ప మిగిలిన అన్ని వేరియంట్స్లో కూడా మాన్యువల్తో పాటు ఆటో గేర్ షిఫ్ట్ AGS ఆటోమేటిక్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. దీని ఎక్స్షోరూమ్ ప్రైస్ 4,99,000 నుంచి 6,94,000 వరకు ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ గమనిస్తే బేస్ LXi మాన్యువల్ వేరియంట్ 5,99,000, VXi మాన్యువల్ 6,73,000, ఆటోమేటిక్ 7,31,000, ZXi మాన్యువల్ 7,09,000, ఆటోమేటిక్ 7,67,000, ZXi ప్లస్ మాన్యువల్ 7,68,000, ఆటోమేటిక్ 8,25,000. ప్రస్తుతం మనం స్క్రీన్ పైన గమనిస్తున్న ZXi మాన్యువల్ 7,09,000 ఉంటుంది. ఓల్డ్ సెలీరియో కంటే ఈ న్యూ జనరేషన్ సెలీరియో స్పేసియస్గా ఉండటం కోసం దీని డైమెన్షన్స్లో మార్పులు చేశారు. దానిలో భాగంగా లెంత్, హైట్ అయితే మార్చలేదు. వీల్ బేస్ 10 mm, విడ్త్ 55 mm పెంచారు. రఫ్ రోడ్స్లో కూడా కంఫర్టబుల్ డ్రైవింగ్ కోసం గ్రౌండ్ క్లియరెన్స్ 5 mm పెంచారు. ప్రస్తుతం దీని గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm ఉంటుంది. ఈ కార్ పైన 2 years 40,000 కిలోమీటర్ వారంటీ లభిస్తుంది. ఈ కార్ 6 డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్లూ, గ్రే, వైట్, సిల్వర్, రెడ్ అండ్ బ్రౌన్. మారుతి సెలీరియో కూడా స్విఫ్ట్, డిజైర్, వ్యాగనార్, బెలెనో లాగానే హార్టెక్ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ పైన బిల్ట్ అయిన కార్లన్నీ లైట్ వెయిట్తో ఉండి బెస్ట్ మైలేజ్ని క్లెయిమ్ చేస్తాయి. కానీ క్రాష్ టెస్ట్లో మాత్రం 2 స్టార్ రేటింగ్ మాత్రమే సాధించగలిగాయి. అయితే ఓల్డ్ సెలీరియోతో పోలిస్తే న్యూ సెలీరియోలో కొన్ని అదనపు సేఫ్టీ ఫీచర్స్ అయితే కల్పిస్తున్నారు. న్యూ సెలీరియోలో సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా 2 ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ABS, EBD, బ్రేక్ అసిస్ట్, పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్, సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్స్, చైల్డ్ లాక్ బటన్, సెంట్రల్ లాకింగ్, ఆటోమేటిక్లో అదనంగా హిల్ హోల్డ్ కంట్రోల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కార్ ఫ్రంట్లో గమనిస్తే హాలోజన్ హెడ్ ల్యాంప్స్, టర్న్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ ఓన్లీ ZXi ప్లస్ వేరియంట్లో మాత్రమే వస్తాయి. మిగిలిన వేరియంట్స్లో మనం ఫాగ్ ల్యాంప్స్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాల్సి ఉంటుంది. రేడియంట్ గ్రిల్ షార్ప్ క్రోమ్ ఎలిమెంట్స్తో అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ ఓల్డ్ సెలీరియో కంటే అట్రాక్టివ్గా ఉంటుంది. ఓల్డ్ సెలీరియో స్మాల్ కార్ లాగా కనిపించేది, కానీ ఇప్పుడు ఇది కొంచెం పెద్ద కార్ లాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దీని టాప్ ఎండ్ ZXi ప్లస్లో 15-inch బ్లాక్ అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తుంటే ZXi నుంచి లోయర్ వేరియంట్స్లో 14-inch స్టీల్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రియర్లో డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ ORVMs పైన టర్న్ ఇండికేటర్స్. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఈ మోడల్లో ప్రొవైడ్ చేయడం ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టాప్ ఎండ్లో మాత్రమే B పిల్లర్ బ్లాక్ కలర్తో వస్తుంది. దీంట్లో బాడీ కలర్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ కలర్లో ప్రొవైడ్ చేస్తే సైడ్ ప్రొఫైల్ మరికొంత అట్రాక్టివ్గా కనిపించే అవకాశం ఉంటుంది. పైన పోల్ టైప్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక రియర్లో డిఫాగర్, వైపర్, వాషర్, డ్రాప్లెట్ స్టైల్డ్ హాలోజన్ టైల్ ల్యాంప్స్, బాడీ కలర్ బంపర్, రిఫ్లెక్టర్స్, పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బూట్ ఓపెన్ చేస్తే బూట్ లోపల పార్సెల్ ట్రే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంతకుముందు ఓన్లీ 235 లీటర్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తుండగా 78 లీటర్ అదనంగా పెంచడం ద్వారా ప్రస్తుతం దీని బూట్ స్పేస్ 313 లీటర్స్ అవైలబుల్గా ఉంటుంది. బూట్ స్పేస్ కొంచెం లోతుగా ఉన్నప్పటికీ
చిన్న ఫ్యామిలీ కొరకు సరిపడా లగేజ్ని అయితే క్యారీ చేయొచ్చు. ఫ్యూచర్లో సిఎన్జి ఆప్షన్ కనుక తీసుకొస్తే సిలిండర్ కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక మంచి విషయం ఏంటంటే రియర్ సీట్స్ని 60-40 స్ప్లిట్ చేసుకునే అవకాశం ఉండటం వల్ల ఎక్స్ట్రా లగేజ్ కూడా క్యారీ చేసే అవకాశం ఉంటుంది. టూల్ కిట్తో పాటు అన్ని వేరియంట్స్లో కూడా 14 ఇంచ్ స్టీల్ స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ డోర్స్ ఈసారి కొంచెం వైడ్గానే ఓపెన్ అవుతుండటం వల్ల ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఈజీగా ఉండే అవకాశం ఉంది. రియర్ డోర్ పైన డోర్ ఓపెనర్, ఆర్మ్రెస్ట్, బాటిల్ హోల్డర్, స్పీకర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ క్యాబిన్ ఇలా స్పేసెస్గా కనిపిస్తుంది. రియర్ సీట్స్కి అన్ని వేరియంట్స్లో కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్టే ప్రొవైడ్ చేస్తున్నారు. లెగ్ రూమ్, నీ రూమ్ సఫిషియెంట్గా ఉంటుంది. థై సపోర్ట్ డీసెంట్గా ఉంటుంది. విడ్త్ పెరిగింది కాబట్టి 3 మెంబర్స్ మరికొంత కంఫర్టబుల్గా కూర్చునే అవకాశం ఉంటుంది. మిడిల్ ప్యాసింజర్ కూర్చునే దగ్గర హంప్ ఎక్కువగా ఉండటం వల్ల కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. రియర్ పవర్ విండో కంట్రోల్స్ ఇలా సెంటర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ డోర్స్కి టాప్ ఎండ్లో అయితే రిక్వెస్ట్ సెన్సార్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. డోర్ బ్రాడ్గానే కనిపిస్తుంది. డోర్ పైన ఓఆర్విఎం కంట్రోల్స్ కానీ పవర్ విండో కంట్రోల్స్ కానీ లేకపోవడం వల్ల ఇలా సింపుల్గా కనిపిస్తుంది. డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఓన్లీ టాప్ ఎండ్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ ఫ్యాబ్రిక్ అపాసిటీ సీట్స్, ఫ్రంట్ కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్టే ప్రొవైడ్ చేస్తున్నారు. మాన్యువల్ పెడల్స్, బానెట్ ఓపెనర్, మాన్యువల్ లైట్ అడ్జస్ట్మెంట్, ఓఆర్విఎం కంట్రోల్స్. అన్ని వేరియంట్స్లో కూడా ఇంజన్ స్టార్ట్ బటన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్ల ట్రాఫిక్లో అదనంగా ఫ్యూయల్ వేస్ట్ కాకుండా ఉంటుంది. టాప్ ఎండ్లో ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనిలో అయితే ఇలా రిమోట్ కీ ప్రొవైడ్ చేస్తున్నారు. కీతోనే మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. రౌండ్ షేప్ ఏసీ వెంట్స్ చుట్టూ, అలాగే డాష్ బోర్డ్ పైన, స్టీరింగ్ వీల్ పైన సిల్వర్ ఇన్సెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, డోర్స్ మాత్రం ఇంతకుముందు సెలీరియో కంటే కూడా కొంచెం బెటర్ క్వాలిటీతో బిల్డ్ చేసినట్లుగా కనిపిస్తున్నాయి. ఒకసారి డోర్ సౌండ్ కూడా ఒకసారి వినండి. డోర్ థర్డ్ సౌండ్ మాత్రం చాలా సాటిస్ఫైడ్గా ఉంది ఫ్రెండ్స్. అంటే సుపీరియర్ బిల్ట్ క్వాలిటీ అని చెప్పుకోవటానికి లేదు, కానీ ఇంతకు ముందు సెలీరియోతో పోలిస్తే మాత్రం బెటర్ క్వాలిటీ డోర్స్ మాత్రం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు మాత్రం చెప్పొచ్చు. కొంచెం సాలిడ్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ దీంట్లో. దీని రౌండ్ షేప్ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ టిల్ట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. స్టీరింగ్ పైన ఆడియో కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ ఎండ్లో అయితే అదనంగా ఫోన్ కంట్రోల్స్ కూడా స్టీరింగ్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, దీంట్లో ప్రొవైడ్ చేసినటువంటి 1 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు కానీ మనం డ్రైవింగ్లో కానీ ఇంజన్ సౌండ్ అనేది క్యాబిన్లోకి ఎంతవరకు వస్తుందనేది మీకు ఐడియా ఉండటం కోసం మీకు ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తా. నేను మైక్ కూడా పెట్టలేదు, డైరెక్ట్గా రికార్డ్ చేస్తున్నా. ఎంతవరకు ఇంజన్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వస్తుందో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఒకసారి సౌండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఎక్కడా కూడా ఇది 3 సిలిండర్ ఇంజన్ అయినప్పటికీ కూడా స్టీరింగ్ పైన కానివ్వండి, గేర్ నాబ్ దగ్గర కానివ్వండి, ఎక్కడా కూడా కొంచెం వైబ్రేషన్ కూడా మనం ఫీల్ అవ్వం ఫ్రెండ్స్. అయితే డ్రైవింగ్ చేసేటప్పుడు మనం అంటే కొంచెం స్పీడ్లో ఆర్పిఎం పెంచినప్పుడు వైబ్రేషన్ ఏ విధంగా వస్తుంది అనేది టెస్ట్ డ్రైవ్ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ప్రజెంట్గా ఈ షోరూంలో దీన్ని ఇంకా లాంచ్ చేయలేదు కాబట్టి మనం ఇప్పుడే టెస్ట్ డ్రైవ్ చేయట్లేదు. 2-3 డేస్లో మనం టెస్ట్ డ్రైవ్ కూడా డెఫినెట్గా దీన్ని తొందరగా మీకు ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు నేను ఏసీ ఆన్ చేయలేదు ఫ్రెండ్స్. ఏసీ ఆన్ చేయలేదు కాబట్టి కంప్రెసర్ ఆన్ అవ్వలేదు కాబట్టి సౌండ్ ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను ఏసీ ఆన్ చేస్తున్నా చూడండి. ఏసీ సింగిల్ పాయింట్ దగ్గర అయితే పెట్టా. ఇప్పుడు కంప్రెసర్ ఆన్ అయింది కాబట్టి కొంచెం ఇప్పుడైతే ఇంజన్ సౌండ్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది ఫ్రెండ్స్. యాక్సిలేటర్ కూడా ఒకసారి ఇస్తా చూడండి. RPM దాటినప్పుడు కొంచెం ఇంజన్ సౌండ్ అయితే మనకు వినిపిస్తుంది ఫ్రెండ్స్. డ్రైవింగ్లో ఏ విధంగా ఉందనేది టెస్ట్ డ్రైవ్ వీడియోలో మనం తెలుసుకుందాం. దీని ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇలా సింపుల్గా కనిపిస్తుంది. ఎనలాగ్ స్పీడోమీటర్ బిగ్ సైజులో కనిపిస్తుంది. ఎంఐడిలో ఆర్పిఎం మీటర్, టోటల్ కిలోమీటర్ డ్రైవెన్, యావరేజ్ ఫ్యూయల్, ట్రిప్ A, ట్రిప్ B కనిపిస్తాయి. ప్రజెంట్గా క్లస్టర్లో గమనిస్తే
246 కిలోమీటర్స్ రేంజ్కి ఇది 24 kmpl మైలేజ్ యావరేజ్ అయితే చూపిస్తుంది ఫ్రెండ్స్. LXi VXiలో మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేయట్లేదు. టాప్ అండ్ ZXi ప్లస్లో 7-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో వస్తుంది. ఈ ZXiలో ఇలా 2DIN మ్యూజిక్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లూటూత్, USB, ఆక్స్, రేడియో, MP3 లాంటి ఫీచర్స్ అన్నీ ఉంటుందా. హజార్డ్ లైట్ స్విచ్, విండో గ్లాస్ లాక్, ఫ్రంట్ పవర్ విండో కంట్రోల్స్, డ్రైవర్ డోర్కి ఆటో డౌన్ ఫంక్షన్ ఉంటుంది, ఆటో అప్ ఫంక్షన్ అయితే ఉండదు. డోర్ లాక్ అండ్ అన్లాక్ బటన్, మాన్యువల్ AC ఇలా కనిపిస్తుంది. చూడండి AC ఫ్యాన్ స్పీడ్ కూడా ఒకసారి 4 వరకు పెడతా. AC ఫ్యాన్ స్పీడ్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్. రియర్లో AC వెంట ఇవ్వకపోయినప్పటికీ కూడా ఈ సైజు కార్కి అయితే ఈ AC అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సెంటర్ కన్సోల్ పైన 12 volts పవర్ సాకెట్, USB యాక్స్ అయితే పైన ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న స్టోరేజ్ స్పేస్లో మొబైల్ అయితే సరిగా ఫిట్ అవ్వట్లేదు. ట్విన్ కప్ హోల్డర్స్, 5-speed మాన్యువల్ గేర్ బాక్స్, రివర్స్ గేర్ వేస్తే ఇలా బజార్ సౌండ్ వినిపిస్తుంది. దీని గ్లవ్ బాక్స్ సైజు డీసెంట్గానే ఉంటుంది. టోటల్ డాష్ బోర్డ్ బ్లాక్ హార్డ్ ప్లాస్టిక్తో వస్తుంది. డే నైట్ IRVM, క్యాబిన్ ల్యాంప్, సన్షేడ్కి లెఫ్ట్ సైడ్ వ్యానిటీ మిర్రర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ న్యూ సెలీరియో మాన్యువల్లో 25.24 kmpl, ఆటోమేటిక్లో 26.68 kmpl హైయెస్ట్ మైలేజ్ క్లెయిమ్ చేస్తుంది. ఒక పెట్రోల్ కార్ ఇంత మైలేజ్ క్లెయిమ్ చేయడం వల్ల చాలామంది కస్టమర్స్ని తప్పనిసరిగా అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ 2021 మారుతి సెలీరియో మీకు ఏ విధంగా అనిపించింది, దీని డిజైన్ ఎలా అనిపించింది, ప్రొవైడ్ చేస్తున్నటువంటి కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ ఫీచర్స్కి, ప్రైస్కి జస్టిఫై చేస్తుందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. ఇంజన్ సౌండ్ ఒకసారి బయట నుంచి కూడా ఏ విధంగా వినిపిస్తుందో ఒకసారి వినిపిస్తా చూడండి.